బోయినపల్లి గ్రామంలో అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు అండగా మేమున్నామని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన శాసనసభ సభ్యులు గౌరవనీయులు బొమ్మిడి నాయక్కర్ సహకారంతో గ్రామ సర్పంచ్ అడ్డాల సూరిబాబు మరియు పంచాయతీ కార్యదర్శి మద్దెల సత్యనారాయణ అనేక పనులు చేపట్టడం వలన ప్రజలు ఆనందంతో హర్షం వ్యక్తం చేశారు. ప్రతి వీధికి గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి తిరిగి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరించినందుకు పంచాయతీ అధికారులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, తహసీల్దార్ మరియు పంచాయతీల విస్తరణ అధికారి ఈఓపీఆర్ అండ్ ఆర్డి కూడా సహకరించినందుకు ప్రజలు ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల మా గ్రామాన్ని ఇంకా మేము అభివృద్ధి చేసుకునగలవారమని మా పంచాయతీ అధికారులు మాకు అన్ని పనులను చేసి పెడుతున్నారని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదములు తెలియజేశారు. ఇలాగా బాగా చేస్తున్నారండి. అలాగే మాకు ఎమ్మెల్యే గారి సహారం ఉంది, ఎంపీ గారి సహారం ఉంది. మాకు పాత సెక్రటరీ గారు మొన్న వెళ్ళిపోయారు. ఆయన ఏ పనైనా చేయమంటే చేద్దాము అని అనేవారండి. మొన్న మా కొత్త సెక్రటరీ గారు మధ్యలో సత్యనారాయణ గారు వచ్చారు, మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి నెంబర్ గారు మీకు సమస్యలు ఏమంటే చెప్పండి అన్నారు. నేను కోరింది ఎప్పటి నుంచో కోరుకుంటున్నానండి, ఎప్పటి నుంచో అడుగుతున్నాను. నా పని చేయట్లేదండి. ప్రెసిడెంట్ గారిని కూడా నేను చాలాసార్లు దెబ్బలాడాను, చేయలేదండి. ఇది నా పరిస్థితి అని అడిగితే నువ్వు చేయించుకమ్మా, నేనున్నాను, నేను చేయింతాను అని చెప్పి ఈరోజు ఈ పని మొదలు పెట్టారండి. అలాగే ఎలా మొదలు పెట్టారంటే అండి, ఇదే చూడండి, ఇదిగోండి ఆ ప్రభుత్వం గ్రామ సర్పంచ్ని, అలాగే మన ముఖ్యంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకులు గారు అభివృద్ధి చేస్తున్నారు ముచ్చర్పల్లి గ్రామ పంచాయతీని. అలాగని చెప్పేసి ఇంకా రోడ్లు, డ్రైనేజీలు అన్నీ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఎదురుకొచ్చే కార్యకర్తలందరూ చేస్తున్నారు. అలాగని చెప్పేసి ఇంకా ఇవన్నీ అభివృద్ధి చేయాలని కోరుతున్నాం ఎమ్మెల్యే గారిని, అలా కార్యకర్తలని కోరుకుంటున్నాం. టీడీపీ, జనసేన, అలాగే బీజేపీ కూటమి ప్రభుత్వంలో, అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే ఎంపీ గారి సహకారంతో మా గ్రామంలో ఈవేళ 5 సంవత్సరాలు లేని పనులు ఈవేళ 70-80 లక్షల రూపాయల వరకు అప్పుడు జరిగాయి. అలాగే ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ, హౌసింగ్ వ్యవస్థ అన్నీ కూడా బాగా సహకరించి మాకు పంచాయతీ సెక్రటరీ గారు కూడా బాగా సహకరిస్తూ అన్ని న్యాయం జరగాలని మేము కోరుకుంటూ గ్రామ పెద్దలుగా మేము చేసుకుంటున్నాం. అలాగే సెక్రటరీ గారు మద్దెల సత్యనారాయణ గారు, యూపీటీ గారు, ఎంపీ గారు కూడా ముచ్చల్పల్లి పంచాయతీని గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారు. బాగాను అలాగే పూచుకుంటున్నారు ఏం జరుగుతుంది ఏంటని కూడా. అలాగని చెప్పేసి ఎదరికొచ్చి చేస్తున్నారు గ్రామ పంచాయతీ సెక్రటరీ మద్దెల సత్యనారాయణ గారు, సెక్రటరీ గారు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్ని గ్రాంట్లు ఇచ్చేసాం, ఇన్ని గ్రాంట్లు ఇచ్చేసామని గొప్పలు చెప్పుకుండి వెళ్ళిపోయి ఒకే ఒక్క పని చేశారు తప్ప ఇంకేమీ ముత్యాలపల్లి గ్రామంలో ఏమి చేయలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 120 రోజులు అయింది. ఈ 120 రోజుల్లో సుమారు 70-80 లక్షల రూపాయలు వర్క్లు చేసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఈ కచ్చా డ్రైన్లు కానీ, పైప్ లైన్లు కానీ అన్నీ కూడా వేగంగా సురిగ్గా చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా డ్రైన్లు శాంక్షన్ ఇవ్వాలి, అలాగే హౌసింగ్లు అన్నీ కూడా ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీల మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అసలు జన్మలో మర్చిపోకూడదని ఈ రాష్ట్ర ప్రజలు ఈ విధంగా మరి అభివృద్ధి చేసినందుకు మరి ఎమ్మెల్యే గారికి, సుబ్బారాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు బెల్లపు నాగేశ్వరరావు. భారతీయ జనతా పార్టీలో గత 30 సంవత్సరాల నుంచి మరి పనిచేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామంలో రోడ్లు కానీ, రహదారులు కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే జంగిల్ క్లియరెన్స్ ఏదైతే ఉన్నదో
ఆల్రెడీ లోగడ ఎండిఓ గారికి అలాగే గ్రామంలో మీటింగ్లో పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో పనికార పథకంలో కూడా పెట్టి వీటిలన్నీ కూడా క్లియర్ చేయాలనుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వల్ల, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్, అలాగే జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రోడ్లు, జంగిల్ క్లియరెన్స్ అన్ని కూడా బాగా చేస్తున్నారు. అలాగే ఈ గ్రామానికి PMEGY, అలాగే మన పనికార పథకం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు, పంచాయతీ నిధులు ఏమైతే ఉన్నాయో అవన్నీ పెట్టి డ్రైనేజీ వ్యవస్థ కూడా శుభ్రంగా మెరుగుపరచాలని చెప్పేసి అని, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి పంచాయతీ సెక్రటరీ గారు ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలన్నింటినీ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు ఆయనకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారికి కూడా నా విన్నపం ఏంటంటే, మొగల్తూరు మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా స్పెషల్ తీసుకుని అవసరమైనటువంటి నిధులు అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎమ్మెల్యే గారు జీవచేతి ముత్యాలపల్లి గ్రామ పంచాయతీ నుంచి వర్క్ చేస్తున్నారని చేరుపల్లి జనసేన అధ్యక్షుడిని అడ్డాలు ఏడుకోవాలి. చేరుపల్లి గ్రామంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని బట్టి ప్రతి నాయకులు కూడా చాలా ఇదిగా చూసి ఈ పనులు చాలా ఇదిగా చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ, జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలయికల్లో ప్రభుత్వం వచ్చి ఏర్పడి గత 5 నెలల్లో వర్కులు పంచాయతీ ద్వారాగా, ముత్యాలపల్లి గ్రామ పంచాయతీ ద్వారాగా ప్రెసిడెంట్, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మన నర్సాపురం నియోజకవర్గ బొమ్మల నాయకుడి గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వర్కులు పనులు బాగా చేస్తున్నట్టుగా జరుగుతుంది. ఎక్కడైనా సరే ఈ రోడ్లు మొత్తం ముత్యాలపల్లి గ్రామంలో మొత్తం అన్నీ ఎప్పుడు లేని విధంగా వచ్చి ఈ 5 సంవత్సరాల నాటికి ముత్యాలపల్లి డెవలప్మెంట్లో ఏ రోడ్డు కానీ, ఏ వీధి కానీ ఎక్కడ కూడా పని వర్క్ ఆగిపోయిందన్న మాట లేకుండా అన్నీ కూడా అభివృద్ధిగా చేయించి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొత్తం అన్నీ కూడా చేయించడం జరిగింది. అలాగే పంచాయతీ శాఖ అయిన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల గురించి ప్రతి పంచాయతీలో కూడా పంచాయతీల గురించి ఏ పంచాయతీ అయినా సరే డెవలప్మెంట్ చేయమని పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి కూడా ఆదేశాలు ఇస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు సీఎం గారు ఆయన కూడా చాలా ఇదిగా చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే గత ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖు నుంచి పెన్షన్లు పెట్టుకోవాల్సిన పెన్షన్లు, కొత్తగా ఇల్లు పెట్టుకోవాల్సిన ఇల్లు మొత్తం ఏమన్నా ఏ కావాల్సిన లబ్ధిదారులు అయినా సరే, ఏ సమస్య ఉన్నా సరే పంచాయతీ ద్వారాగా వచ్చి చేయించుకోవాల్సిందా కోరుకుంటూ, మరి నర్సాపురం నియోజకవర్గంలో ఉన్న నర్సాపురం ఎమ్మెల్యే గారు, బొమ్మల నాయకుడి గారు రాజ్యంలో మొత్తం వర్గాన్ని చేస్తున్నారు కాబట్టి అన్నీ కూడా జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ముత్యాలపల్లి గ్రామ పంచాయతీ గురించి చెప్పండి. ముత్యాలపల్లి గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు పనులు బాగా చేయించున్నారు. అలాగే సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు. అలాగే కూటమి ప్రభుత్వం అని చెప్పండి. కూటమి ప్రభుత్వం బాగా పనులు చేయించుకుంది. అక్కడ మాట్లాడతాను ఇంకా ఉంది. మాట్లాడే